సగం చెక్కతోటి దోసకాయ పచ్చడి చేసుకుందాం. తొందరగా అయిపోతుంది. ఇందులో గింజలు కూడా మామూలుగా ఉంటే, అంటే చేదు లేకుండా ఉంటే పచ్చళ్ళకు వాడేసేయచ్చు. గింజ చేదుగా లేదు కాబట్టి దాన్ని కూడా మిక్సీలో వేసుకుని పచ్చడి చేసుకోవచ్చు. ఇలా ఇన్ని పచ్చిమిరపకాయలు, కొత్తిమీర తీసుకోవాలి. ఇదేమో గింజలు, అదేమో దోసకాయ ముక్కలు. దీనికి ఇది పండు రకం దోసకాయ కాబట్టి ఒక్క బిచ్చర్ కొంచెం నిమ్మకాయ అంత చింతపండు కూడా కలుపుతున్నాను. ఇవన్నీ మిక్సీలో మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర గ్రైండ్ అయిపోయింది. ఈ గింజలు కూడా ఇంత ఉప్పు తీసుకుని కొంచెం ఉప్పు, ఇది ఒక 4 గ్రాముల దాకా ఉంటుంది. ఈ ఉప్పుతో మిక్స్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని ఇలా చక్కగా గ్రైండ్ అయిపోయిన దాంట్లో ఇంత బెల్లం, అంటే చాలా తక్కువ, కొద్దిగా పసుపు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఈ దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలాగా తయారైన దీంట్లో మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వీటి పోపు పెట్టుకుందాం. ముందుగా మెంతులు వేసి, తర్వాత ఆవాలు, రెండు మిరపకాయలు, కొద్దిగా ఇంగువ, కరివేపాకు, ఈ పోపుని ఇలా కలిపించుకోవాలి. చక్కగా తయారైన ఈ దోసకాయ పచ్చడిని మిగతా వంటకాలతో కలిపి దైవ నివేదన చేసి వడ్డించుకోవాలి. ప్రస్తుతం దీని మీద మూత పెట్టుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.